नमस्कार छात्रों, मैं श्रीकांत गार्गया आपका स्वागत करता हूं। छात्रों, आज हम सब एक है ఉపవాచక పాఠ్ को పడేంగే। పిల్లలు, ఈరోజు మనం హం సబ్ ఏక్ హై పాఠాన్ని చదవబోతున్నాం। మనం అందరము ఒకటే, మనుషులందరూ ఒకటే అనేటువంటిది పాఠం యొక్క అర్థము। మరి మీకు తెలుసు పిల్లలు, ఉపవాచకం నుండి పఠిత గద్యాంశ రూపంలో పారాగ్రాఫ్ 5 క్వశ్చన్స్ వస్తాయి। వాటికి ఆన్సర్స్ ఈ పారాగ్రాఫ్ల నుండి రాయాల్సి ఉంటుంది। మరి దీన్ని అర్థం చేసుకోండి, పారాగ్రాఫ్లోని క్వశ్చన్స్కు చక్కగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి। మరి హమ్ సబ్ ఏక్ హై, ఇది బిఆర్ అంబేద్కర్ గారి గురించి మరి ఈ పాఠం ఉన్నది, చూడండి। अमेरिका के विश्व प्रसिद्ध कोलंबिया विश्वविद्यालय के मुख्य द्वार पर जाते ही अंदर की ओर एक महान पुरुष का चित्र दिखाई देता है। అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కొలంబియా విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య ద్వారం, మెయిన్ ద్వారం, మనం అక్కడికి వెళ్ళగానే లోపల వైపు అందరికీ ఓర్ ఒక గొప్ప మహానుభావుని యొక్క చిత్రం మనకు కనిపిస్తుందంట। చిత్ర కే పాస్ కుచ్ ఇస్ తరహ లిఖా హై, ఆ చిత్రము వద్ద ఇలా రాసి ఉందంట, ఏమని? हमें गर्व है कि ऐसा छात्र हमारे विश्वविद्यालय में पढ़कर गया है। ఈ విద్యార్థి మా యొక్క విశ్వవిద్యాలయంలో చదువుకొని వెళ్ళినందుకు మాకు చాలా గర్వంగా ఉంది అని ఆ విశ్వవిద్యాలయం వారు ఆ ఫోటో కింద రాసి పెట్టారంట। कोलंबिया विश्वविद्यालय के 300 वर्ष पूरे होने के उपलक्ष्य में सबसे आदर्श छात्र कौन है? కొలంబియా విశ్వవిద్యాలయము 300 సంవత్సరాలు పూర్తి చేసుకుంది। అది చాలా ప్రాచీనమైనటువంటి విశ్వవిద్యాలయం, దాదాపు 300 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి విశ్వవిద్యాలయం అంట। 300 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి మన విశ్వవిద్యాలయంలో సబ్సే ఆదర్శ ఛాత్రు, అందరికన్నా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థి ఎవరు कहकर इसका सर्वेक्षण किया गया। అందరికన్నా ఆదర్శవంతమైనటువంటి ఛాత్రు విద్యార్థి ఎవరు అని ఒక సర్వే చేయడం జరిగిందంట। సర్వేక్షణ అనగా సర్వే అన్నమాట। तब 6 छात्रों के नाम सामने आए। ఆ సర్వేలో ఒక 6 విద్యార్థుల పేర్లు ముందుకు వచ్చినాయి। उनमें प्रथम स्थान पर था एक ऐसे छात्र का नाम जो न केवल कोलंबिया विश्वविद्यालय में ही नहीं बल्कि जो विश्व भर में समता, ममता, सहृदयता और मानवता का प्रतीक बन गया था। ఆ 6లో కూడా ప్రథమ స్థానము వచ్చినటువంటి ఒక విద్యార్థి, ఆయన పేరు కేవలము కొలంబియా విశ్వవిద్యాలయంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సమానత్వానికి, మానవత్వానికి, సహృదయానికి, మమతకు, సమతకు అన్నిటికీ చిహ్నంగా నిలిచినటువంటి వాడంట ఆయన। జాన్తే హో వే కౌన్ తే, వారెవరో మీకు తెలుసా? వే కోయి ఔర్ నహీ, భారతీయ సంవిధాన్ కే నిర్మాత, దళితోं के मसीहा, मानवता से पूरित महामहिम भारत रत्न डॉक्टर भीमराव రామ్జీ అంబేద్కర్ తే। ఆయన మరెవరో కాదు, మన భారతీయ రాజ్యాంగ నిర్మాత, దళితులకు ఆశాకిరణం, మానవత్వంతో నిండినటువంటి గొప్ప వ్యక్తి భారతరత్న డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు। आपका जीवन हम सबके लिए प्रेरणादायक है। ఈయన యొక్క జీవితము మనందరికీ ప్రేరణగా నిలుస్తుందంట। बात उन दिनों की है जब बालक अंबेडकर अपनी प्राथमिक शिक्षा पूरी कर माध्यमिक शिक्षा के लिए हाई स्कूल में दाखिल हुए। విషయము, సంఘటన ఎప్పటిది అంటే, ఎప్పుడైతే బాలునిగా, పిల్లవానిగా ఉన్నటువంటి అంబేద్కర్ తన యొక్క ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని మాధ్యమిక శిక్ష కోసము హై స్కూల్లో జాయిన్ అవుతాడు, అడ్మిషన్ తీసుకుంటాడు, దాఖిల్ హుయే, ఆ పాఠశాలలో చేరుతాడు। एक दिन
आप अपने भाई के साथ जा रहे थे. ఆ సందర్భంలో ఒకరోజు ఆయన తన సోదరునితోటి వెళ్తూ ఉంటాడు. రాస్తే మే ప్యాస్ లగి, త్రోవలో దాహము వేస్తుందంట. ఏక్ ఘర్ కే పాస్ గయే ఔర్ పానీ మాంగా. అప్పుడు ఆయన ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దాహము వేస్తుంది, కొంచెం నీళ్లు ఇప్పించండి అని నీళ్లు అడుగుతాడు. ఉస్ ఘర్ కే మాలిక్ నే కహా, ఆ ఇంటి యజమాని అంటాడు, తుమ్ అఛూత్ హో, నీవు అంటరాని వాడివి, నీవు అస్పృశ్యునివి. హమ్ తుమ్కో పానీ నహీ పిలా సక్తే, మేము నీకు నీళ్లను ఇవ్వలేము, నీళ్లను తాగిపించలేము అని ఆ ఇంటి యజమాని అంటాడు. ఉస్నే అప్నే घर वालों को भी पानी देने से मना कर दिया. ఆ యజమాని తన ఇంటి వాళ్లను కూడా నీళ్లు ఇవ్వకుండా నిరోధిస్తాడు. और दरवाजा बंद कर दिया, తర్వాత దర్వాజాలు పెట్టుకుంటాడు, బంద్ చేస్తాడు. दरवाजे के बंद होते ही अंबेडकर को वह मार्ग मिल गया. ఆ దర్వాజాలు మూసివేయగానే అంబేద్కర్ గారి యొక్క మార్గం తెరుచుకుంటుందంట. జహా అస్పృశ్యత और असमानता मिटाकर एक नव समाज की प्रतिष्ठापना कर सकते हैं. అస్పృశ్యత అనేటువంటి దాన్ని, అసమానతలను తొలగించి ఒక నవ సమాజాన్ని యొక్క ప్రతిష్టాపన నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన అంబేద్కర్ గారికి ఆ క్షణంలో ఆయన మదిలో మెదులుతుందంట. 20वीं శతాబ్ది కే శ్రేష్ఠ చింతక్, 20వ శతాబ్దపు శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా, ఓజస్వి, చాలా ప్రకాశవంతమైనటువంటి రచయిత, ఓజస్వి లేఖక్ తథా యశస్వి వక్త, కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి గొప్ప వక్త అనగా ఉపన్యాసకారకుడు అనగా ఉపన్యసించేటువంటి వాడు. ఏవం స్వతంత్ర భారత్ కే ప్రథమ విధి మంత్రి, అంతేకాకుండా స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి కూడా అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ का जन्म 14 अप्रैल 1891 में महाराष्ट्र प्रांत के रत्नगिरी जिले के अंबेवाड़ा गांव में हुआ. మరి ఎంతటి శ్రేష్టమైనటువంటి వ్యక్తి, భారతదేశానికి ప్రథమ న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టిన తేదీ ఎప్పుడు? 14 ఏప్రిల్ 1891. మహారాష్ట్ర ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో ఉన్నటువంటి అంబేవాడ అనేటువంటి గ్రామంలో ఈయన పుట్టడం జరిగిందంట. ఆప్కి మాతా భీమాబాయి और పితా రామ్జీ మాలోజీ సక్పాల్ తే. ఈయన యొక్క తల్లి పేరు భీమాబాయి అట, తండ్రి పేరు రామ్జీ మాలోజీ సక్పాల్. ఇవి వీరి యొక్క తల్లిదండ్రుల పేర్లు. ఆప్ సన్ 1912 में BA పాస్ హుయే. ఈయన 1912లో BA అనగా బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పాస్ అయ్యాడు. బరోడా महाराज श्री सयाजीराव गैक्वाड आपकी प्रतिभा से प्रभावित हुई है. బరోడా రాజ్యానికి చెందినటువంటి మహారాజు అయినటువంటి శ్రీ సయాజీరావు గైక్వాడ్ ఈయన యొక్క ప్రతిభను గుర్తించి ప్రభావితం చెందాడు. उन्होंने इन्हें उच्च शिक्षा के लिए अमेरिका भेजा. ఇంత గొప్ప మేధావిని మరి ఇంకా మరింత ఉన్నత స్థానాలకు చేర్చాలని భావించి ఈయన పై చదువుల కోసం అమెరికాకు పంపడం జరిగిందంట. సయాజీరావు గారు అంబేద్కర్ గారిని పై చదువుల కోసం అమెరికాకు పంపాడు. వహా సే వాణిజ్య శాస్త్రమే MA పాస్ హుయే. అక్కడ ఆ అమెరికాలో ఈయన వాణిజ్య శాస్త్రంలో MA మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు దీన్నే. ఇది మరి వాణిజ్య శాస్త్రంలో ఈ పట్టా పొందాడు. इसके बाद सन 1917 में भारत का राष्ट्रीय लाभ विषय पर PhD की उपाधि से सम्मानित हुई है. ఆ తర్వాత इसके बाद 1917 1917లో భారత్ కా రాష్ట్రీయ లాభ్
భారతదేశపు జాతీయ లాభం అనేటువంటి అంశం మీద పిహెచ్డి, ఫిలాసఫీ అంటాం, అది మరి దాని మీద ఆయన పరిశోధనలు చేసి ఈ డాక్టరేట్ అనేటువంటి పట్టా పొందడం జరిగింది. ఉపాధి, ఆ గౌరవంతో ఈయన గుర్తింపబడ్డాడు, గౌరవించబడ్డాడు. రైట్. డాక్టర్ అంబేద్కర్ ఉच्च शिक्षा पूरी कर భారత్ లౌట్ ఆయే. ఆ విధంగా అమెరికాలోనే 3 ఎంఏ తర్వాత పిహెచ్డి 2 డిగ్రీలు పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చాడు. డాక్టర్ అంబేద్కర్ ఉच्च शिक्षा पूरी कर భారత్ లౌట్ ఆయే. అక్కడ ఉన్నత స్థాయి చదువులను పూర్తి చేసుకొని భారతదేశానికి తిరిగి వచ్చాడు. यहाँ बड़ौदा महाराज के सैनिक सचिव पद पर नियुक्त हुए. మరి ఆయనను అమెరికాకు పంపినటువంటి బడౌదా మహారాజు గారి యొక్క సైన్యానికి అధ్యక్షునిగా సైనిక సచివ్ పదవిని ఈయన అలంకరించాడు. ఆ రాజుగారు ఈయనను సైనిక అధికారిగా, ఉన్నతాధికారిగా ఈయనను నియమించాడంట. बाद में मुंबई जाकर सीडन होम కాలేజ్ మే అర్థశాస్త్రకే ప్రొఫెసర్ నియుక్త హుయే. ఆ తర్వాత ఆయన ముంబై వెళ్ళాడు. ముంబై వెళ్ళి అక్కడ సీడెన్ హోమ్ కాలేజ్ అనేటువంటి ఆ కాలేజీలో అర్థశాస్త్రంలో ప్రొఫెసర్గా ఈయన నియమించబడ్డాడంట. కింతు కుచ్ లోగోं की संकीर्ण विचारधारा से दुखी होकर नौकरी से त्यागपत्र दे दिया. అక్కడ ఆ కాలేజీలో కొంతమంది వ్యక్తుల యొక్క సంకీర్ణ విచార ద్వారా, సంకుచిత భావనలు, ఆలోచనల వల్ల ఈయన బాధపడి ఆయన ఉద్యోగానికి ఆయన రాజీనామా చేస్తాడు. ఇతనా హోనే పర్ భీ ఆప్కా ఆత్మబల్ కభీ కమ్ నహీ హువా. ఇంత జరిగినా కూడా, ఇంత జరుగుతున్నా కూడా ఆయన ఎప్పుడూ ఆత్మబలాన్ని కోల్పోలేదు. ఆయన యొక్క ఆత్మబలం తక్కువ కాలేదు. ఆప్కా దృఢ విశ్వాస, ఆయన యొక్క దృఢ విశ్వాసం ఏంటి అంటే మన్ కో హారే హార్ హై ఔర్ మన్ కే జీతే జీత్. ఎప్పుడైతే మానసికంగా ఓడిపోతామో మనం ఓడిపోయినట్టే, ఎప్పుడైతే మనం మానసికంగా గెలుస్తామో మనం గెలిచిన కిందే లెక్క అని ఆయన ఎప్పుడు నమ్ముతూ ఉండేవారు. सन 1919 में लंदन जाकर अपने अथक परिश्रम से एमएससी, डीएससी और बैरिस्ट्री की उपाधि प्राप्त की. ఈయన చదువును ఆపలేదు. మళ్ళీ ఏం చేశాడు, 1919లో లండన్కి వెళ్ళాడు. లండన్కి వెళ్ళి అక్కడ అతక్ పరిశ్రమ, కఠిన పరిశ్రమ, చాలా కష్టపడి ఆయన ఎంఎస్సి చేశాడు, మాస్టర్ ఆఫ్ సైన్స్, డిఎస్సి, తర్వాత బ్యారిస్ట్రీ. బ్యారిస్ట్రీ అంటే లాయర్ వృత్తి, అవసరమైనటువంటి విద్య, అది కూడా ఆయన అక్కడ చదువుకొని వచ్చాడు. सन 1923 में मुंबई के उच्च न्यायालय में आपने वकालत शुरू कर दी. అలా మళ్ళీ ఆ యొక్క పట్టాలన్నీ పొంది ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత 1923లో ముంబై ఉచ్చ న్యాయాలయ, ఉన్నత న్యాయస్థానంలో ఈయన వకాలత్ షురూ కర్ది, అంటే ఒక లాయర్గా న్యాయవాద వృత్తిని ప్రారంభించాడంట. అనేక కఠినాయోं के बावजूद आप आगे बढ़ते गए. ఎన్నో కష్టాలు ఎదురైనా కూడా ఆయన ముందుకే వెళ్ళాడు తప్ప ఎక్కడ కూడా ఆగలేదు. एक मुकदमे में आपने अपने ठोस तर्कों से अभियुक्त को फांसी की सजा से मुक्त करा दिया. ఒకానొక సందర్భంలో ఒక కేసు, ఏక ముకద్దమ అనగా ఒక కేసు, ఆప్నే ఆయన గారు తోసు తర్కోసే, తర్క్ అంటే వాదనలు, ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి గట్టి వాదనలతోటి నిందితుడిగా మోపబడినటువంటి వ్యక్తిని అతనికి ఉరిశిక్ష వేయడం జరిగింది. ఫాంసీకి సజా, ఆ ఉరిశిక్ష శిక్ష నుండి కూడా ఈయనను రద్దు చేయబడింది. ఈయన వాదనల ద్వారా ఒక వ్యక్తికి పడ్డటువంటి ఉరిశిక్ష కూడా రద్దు చేయించడం జరిగిందంట. ఇస్కే బాద్
వకాలత్ కి దునియా మే భీ ఆప్కే చార్ చాంద్ లగ్ గయే. దీని తర్వాత ఇంకా చెప్పేదేముంది, ఆయన న్యాయవాద వృత్తిలో కూడా చాలా వెలుగొందిపోయాడు, పేరు ప్రఖ్యాతలు సంపాదించాడంట. ఆగే చల్కర్ ఆప్ రాజనీతి కి దునియా మే ప్రవిష్ట హుయే. ఆ తర్వాత ఈయన అంబేద్కర్ గారు రాజకీయ ప్రపంచంలోకి ప్రవేశించడం జరిగింది. 8 अगस्त 1930 में एक शोषित वर्ग के सम्मेलन के दौरान आपने भाषण देते हुए कहा. అది 1930 ఆగస్టు 8న ఒక బలహీన వర్గాలు, అణగారిన వర్గాల సంబంధించినటువంటి ఒక సమావేశంలో ఆ సందర్భంలో ఈయన ఉపన్యసిస్తూ ఇలా అన్నాడట, హమే అప్నా, మనము మన యొక్క రాస్తా స్వయం బనానా హోగా, మార్గాన్ని స్వయంగా తయారు చేసుకోవాలి. और स्वयं राजनीतिक शक्ति शोषितों की निवारण नहीं हो सकती. మనం స్వయంగా రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే ఈ అణచివేత నివారణ అనేటువంటిది తగ్గుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. అనగా వేరే ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు, మనము మాత్రమే రాజకీయ శక్తిగా ఎదగాలి, అప్పుడు మాత్రమే ఈ అణచివేత ధోరణి అనేటువంటిది తగ్గుతుందని ఆయన యొక్క ఉద్దేశం. ఉన్కా ఉద్ధార్ సమాజ్ మే ఉచిత స్థాన్ పానే మే నిహిత్ హై. కాబట్టి ఈ అణచివేయబడినటువంటి వర్గాల సమాజం యొక్క మంచి ఎప్పుడు జరుగుతుంది అంటే, వారు కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళినప్పుడు మాత్రమే మరి వారి యొక్క ఉద్ధార జరుగుతుంది అని చెప్పాడు. ఉద్ధారం అంటే వారికి మంచి జరుగుతుంది అని అర్థం. ఇక్కడ మరి అణచివేయబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు స్వయంగా మీ యొక్క మార్గాన్ని తయారు చేసుకోవాలి, మీరు కూడా రాజకీయంగా ఎదగాలి, అప్పుడు మాత్రమే మీకు సమాజంలో ఆదరణ అనేటువంటిది దొరుకుతుంది అని ఆయన యొక్క ఉద్దేశం. ऐसे विचार आगे बढ़ाने के लिए आपने सन 1920 में मूक नायक नामक पत्रिका भी निकाली. మరి ఈ విధమైనటువంటి విచార్ ఆలోచన ధోరణిని ఆగే బడానేకే లియే ముందుకు తీసుకువెళ్ళడం కోసం, ప్రజలందరికీ తెలియజేయడం కోసం 1920లో మూకు నాయక్ అనబడేటువంటి ఒక వార్తాపత్రిక ఈయన స్థాపించడం జరిగిందంట. 1920లో ఏం పత్రిక స్థాపించాడు? మూకు నాయక్ అనబడేటువంటి పత్రికను అంబేద్కర్ గారు మొదలు పెట్టారు. सन 1932 में लंदन में आयोजित गोलमेज सम्मेलन में भी भाग लिया. 1932లో లండన్లో జరిగినటువంటి గోల్మేజ్ సమ్మేళన్, దీనినే మనం ఇంగ్లీష్లో రౌండ్ టేబుల్ సమావేశము అని అంటూ ఉంటారు. రౌండ్ టేబుల్, గోల్మేజ్ అనగా రౌండ్ టేబుల్ సమావేశము. దీంట్లో ఈయన పాల్గొనడం జరిగిందంట. सन 1947 में భారత్ స్వతంత్ర హువా. 1947లో భారతదేశం స్వతంత్రం పొందింది, మనందరికీ తెలుసు. स्वतंत्र भारत के संविधान की रचना के लिए बनी समिति के आप अध्यक्ष चुने गए. మరి ఇన్ని రోజులు భారతదేశానికంటూ ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం లేదు కాబట్టి స్వతంత్ర భారతదేశపు రాజ్యాంగ రచన కోసం ఏర్పడినటువంటి సంస్థకు, సమితికి ఈయన అధ్యక్షునిగా ఎన్నుకోబడిండు. అత్యధికమైనటువంటి చదువులు చదివి మరి అధిక విజ్ఞానం సొంతము చేసుకున్నటువంటి అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ సమితికి ఒక అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందంట. భారత్కే ప్రథమ విధి మంత్రి బి నియుక్తి హుయే. అంతేకాదు భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన నియమించబడ్డాడు. आपने संविधान में दलितों, पीड़ितों और निम्न वर्गों के हित के लिए अनेक विधियों की रचना में विशेष भूमिका निभाकर सभी को समान रूप से न्याय दिलाने के अनुकूल संविधान का निर्माण किया. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దళితులకు, పీడితులకు, నిమ్న వర్గాలకు వారి హిత్ కే లియే, వారి యొక్క అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం అనేక విధియోంకి, అనేకమైనటువంటి చట్టాలను మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. విశేష భూమిక నిభాకర్,
ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈయన అందరికీ వెనుకబడినటువంటి వారికి సమాన రూపంలో న్యాయం జరగాలని చెప్పేసి ఈయన రాజ్యాంగంలో అనేకమైనటువంటి చట్టాలను పొందుపరచడం జరిగింది. ఏ విధంగా మనము ఈరోజు రిజర్వేషన్స్ అంటూ ఉంటాం. వాటిని మరి వెనుకబడినటువంటి వర్గాలకు మాత్రమే అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచడం వలనే ఈరోజు మనం అందరం కూడా ఈ రిజర్వేషన్ అనేటువంటి సౌకర్యాన్ని మనం పొందగలుగుతా ఉన్నాం. డాక్టర్ अंबेडकर मेधावी, न्यायशास्त्र के पारंगत, समाज सुधारक, सहृदयी और समता ममता से पूरित मानवतावादी थे. अंबेडकर गारू మేధావే కాదు, న్యాయశాస్త్ర పారంగతుడు, సమాజ ఉద్ధారకర్త, సుధారక, సమాజంలో మార్పు తీసుకురావాలని భావించేటువంటి వ్యక్తి, సహృదయం గలవాడు, సమతకు మమతకు ప్రేరణ కలిగించేటువంటి మానవతావాది. आपने అనేక గ్రంథోं की रचना की. ఈ విధమైనటువంటి అంబేద్కర్ గారు అనేకమైనటువంటి గ్రంథాలను కూడా రచించడం జరిగిందంట. आपका विश्वास है कि जात पात रहित समाज से ही देश में सुख शांति की स्थापना हो सकती है. అంబేద్కర్ గారి విశ్వాసము, నమ్మకము ఏంటి అంటే జాతి ప్రాంతము భేదభావము లేనటువంటి ఒక సమాజము మాత్రమే దేశంలో సుఖాన్ని, శాంతిని పెంపొందించడంలో దోహదపడుతుందని భావించేవారు. అయితే మహామహిం కా నిధన్ 6 दिसंबर 1956 को हो. ఇటువంటి గొప్ప మహానాయకుడు మరి ఆయన 1956 డిసెంబర్ 6న ఆయన స్వర్గస్థులయ్యారంట. ఆయన మరణించడం జరిగిందంట. इनके विचार समय के बीतने के साथ और महत्वपूर्ण बनते गए. ఈయన యొక్క ఆలోచన విధానం సమయము గడిచిన కొద్దీ మరింతగా ఆలోచన విధానానికి విలువ పెరిగిందే తప్ప వాటి యొక్క స్థానము ఎంత మాత్రమో తగ్గలేదు. వాటి యొక్క ఆలోచన ధోరణికి మరింత విలువ పెరిగింది. విచార్ ये विचार तात्कालीन समाज, वर्तमान समाज और भावी समाज के लिए महत्वपूर्ण है. ఆయన యొక్క ఆలోచన ధోరణి అప్పటి సమాజానికే కాదు, ప్రస్తుత సమాజానికి మరియు భవిష్యత్తు తరాలకు కూడా ఒక మహత్వమైనటువంటిది, గొప్పది అని చెప్పేసి చెప్పచ్చు. అయితే సపూతోం పర్ భారత్ కో గర్వ్ హై. ఈ విధమైనటువంటి భారత దేశానికి చెందినటువంటి గొప్ప భారత మాత పుత్రుడైనటువంటి అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మరి ఈ భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. అందులో బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒకరు. మరి మరొక కొత్త పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాద్.